శాస్త్రి మృతదేహం ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చినప్పుడు చూస్తే ఆయన శరీరం నీలిరంగులో కనిపించింది. ముఖంపై తెల్లని మచ్చలు కూడా కనిపించాయి. ఇవన్నీ విషప్రయోగం తాలూకు లక్షణాలే అని ఆ తర్వాత అనుమానించిన ఫలితం లేకపోయింది. అంతేకాదు, శాస్త్రి మృతిపై నిజాలు తేల్చేందుకు ఏర్పాటైన రాజ్ నారాయణ్ కమిటీ ఎదుట సాక్ష్యం చెప్పేందుకు వస్తున్న శాస్త్రి వ్యక్తిగత వైద్యుడు చుక్, వ్యక్తిగత సహాయకుడు రామ్నాథ్ ఇద్దరు వేరువేరుగా రోడ్డు ప్రమాదాలకు గురయ్యారు. ఈ రెండు నిజంగానే రోడ్డు ప్రమాదాలేనా? శాస్త్రిపై విష ప్రయోగం జరిగిందా? అదే నిజమైతే ఆ పని చేసిందెవరనే ప్రశ్నలు అట్లాగే మిగిలిపోవడంతో శాస్త్రిది సహజ మరణం కాదు, హత్య అనే వాదనకు బలం చేకూరినట్టయింది. శాస్త్రి బస చేసిన కాటేజీలో వంటవాడికి సహాయంగా ఇద్దరు రష్యన్ మహిళలు ఉండేవారు. వారు ఆ దేశ ఇంటెలిజెన్స్ విభాగానికి చెందినవారు కావడంతో అనుమానాలు మరింత కూడా పెరిగాయి. శాస్త్రి మృతికి కొద్ది గంటల ముందు పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ తేనీటి విందుకు ఆహ్వానించారు. పాకిస్తాన్ హాని తలపెట్టే ప్రమాదం ఉందని, జాగ్రత్తగా ఉండాలని శాస్త్రికి భారత గూఢచార బృందాలు సూచనలు చేశాయి. ఇండియా పాకిస్తాన్ యుద్ధ సమయంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి బల్వంత్ రాయ్ మెహతా ప్రయాణిస్తున్న ప్రైవేట్ విమానాన్ని పాకిస్తాన్ కూల్చేసిన ఉదంతాన్ని సైతం ఈ సందర్భంగా భారత గూఢచారులు శాస్త్రి వద్ద ప్రస్తావించారు. అయితే ఈ జాగ్రత్తలేవి శాస్త్రి హత్యను నిర్వహించలేకపోయాయి. శాస్త్రి మరణం తర్వాత ఒక రష్యన్ వంటగాడిని సోవియట్ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే 5 గంటల పాటు ఆయన్ను ప్రశ్నించి ఆ తర్వాత వదిలేశారు. విష ప్రయోగం జరిగిందని ప్రాథమికంగా అనుమానాలు ఉన్నప్పటికీ ఆయన మృతదేహానికి తాష్కెంట్లో కానీ భారత్లో కానీ పోస్ట్ మార్టం నిర్వహించలేదు. శాస్త్రి కుటుంబ సభ్యులు అనేక సార్లు అనుమానాలు వ్యక్తం చేసినా దర్యాప్తు చేయలేదు.